యురేకా సైన్స్ ఎక్స్పో 2026 ఆన్లైన్ పోటీలను విజయవంతం చేయవలసిందిగా జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషనల్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, ఏపీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గిరిడ లక్ష్మణరావు, పైల రవికుమార్, రాష్ట్ర నాయకులు సాయి శ్రీనివాస్ శర్మ, దాస్య రాజశేఖర్, ఏపీ జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా అధ్యక్షులు పుట్టా ఉదయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి గోవిందరావులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులు సైన్స్ ప్రయోగాలు నిర్వహించి 5 నిమిషాల నిడివి గల వీడియోలు తీసి ఆన్లైన్ ప్రయోగ పోటీలలో పాల్గొనవలసిందిగా గిరిధర్, రవికుమార్లు పిలుపునిచ్చారు. ఓకే, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్లో గత 4 రోజులుగా డయేరియా అవుట్ బ్రేక్ జరిగిన తర్వాత ప్రభుత్వం ముమ్మరంగా కార్యక్రమాలు, చర్యలు అన్నీ కూడా చేపట్టి దీని తాలూకా ఈ ఇష్యూని ఎంత తొందరగా సద్దుమణుగు చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో అన్నీ కూడా ఇమీడియట్గా బాధ్యతతో ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా ప్రోయాక్టివ్గా రియాక్ట్ అయ్యే అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. అందులోనే భాగంగా ఈరోజు ప్రత్యేకంగా నేను కూడా దీని మీద వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, అలాగే ఈ సందర్భంలో చనిపోయినటువంటి సురేష్ వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిశాను, వాళ్ళ పిల్లలతో కూడా కలిసి భరోసా చంద్రబాబు నాయుడు గారి తరఫున, అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఇచ్చాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆదుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మా వంతు సహకారం అన్ని కూడా అందిస్తాం. అలాగే ఈరోజు ఒక్కసారి మనం ఈ అవుట్ బ్రేక్ తాలూకా సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా వరకు కూడా సద్దుమణుగు అయింది. ఇప్పటికీ మనకున్నటువంటి హాస్పిటల్స్లో జెమ్స్ కానీ, కిమ్స్ కానీ, రిమ్స్ కానీ, జీజీహెచ్లో సుమారు 102 కేసెస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. సో ప్రస్తుతానికి 102 కేసెస్, అందులో ముఖ్యంగా ఒక 4 వార్డుల్లో ఉన్నటువంటి ఏరియాలు, అంటే సుమారు 4800 మెంబర్స్ ఉండేటటువంటి 4 ఏరియాల్లోనే అత్యధికంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ని మనం చూస్తున్నాం. కార్పొరేషన్లో ఉన్నటువంటి 50 వార్డుల్లో సుమారు మిగిలినటువంటి వార్డుల్లో ఈ యొక్క 4 రోజుల్లో 30 కేసెస్ వరకు వస్తే ఈ యొక్క 4 వార్డుల్లో ఓవరాల్గా మనకి 120 కేసెస్ వరకు ఇందులో మనకు కనిపించాయి. అయితే ఈ 120 కేసెస్ కూడా అన్నీ కూడా క్రిటికల్గా ఉన్నటువంటి కేసెస్ కాదు. ఇందులో మనం జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి కూడా మెచ్చుకోవాలి. మండే నాడు ఎప్పుడైతే ఆయనకు ఒక 4 కేసెస్ వచ్చినట్టుగా సమాచారం వచ్చిందో ఇమీడియట్గా ఆయన లొకేషన్ కూడా వచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్కి వచ్చి చెక్ చేసుకోవాలి, అక్కడ మీరందరూ కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి, ఆయన చేసినటువంటి వీడియోకి స్పందించి అత్యధిక మంది ఒక ఇమీడియట్గా ఇష్యూ లేకపోయినా సరే, లేకపోతే చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా వచ్చి హాస్పిటల్స్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఈ యొక్క ఇష్యూ మీద వ్యవహరిస్తుందన్నానికి అదొక ఉదాహరణ.